ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకముందు 'నా దేశం' సినిమా తీసినాడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 'కృష్ణ నా పిలుపే ప్రభంజనం' అన్నాడు. ఆ తర్వాత సినిమాలనేటివి రాజకీయాలకి లింక్ అయిపోయి ఏదో రకంగా సెన్సేషనల్ ఐటెమ్ అవుతానే ఉన్నాయి. అయినా ఎంత బాగా వాటి గురించి వాళ్ళు నవ్వుకునేవాళ్ళు గానీ, వ్యక్తిగత కక్షలు ఎక్కడ పెట్టుకునేవాళ్ళు గాదు. ఒక దశలో 'కోటా శ్రీనివాసరావు' రామారావు పాత్రేసిన దానివల్ల వణికిపోయినాడంట. రామారావు ఎదురు పడతానే, "కోట చాలా బాగా చేశావయ్యా" అని భుజం తట్టే కొద్దికి ఉబ్బి తబ్బిపోయినాడంట కోట. ఇట్లా ఉంటుంది. అంతేగాని ఇప్పుడులాగా జైలుకి వేయడాలు, కేసులు వేయడాలు, హింసించడాలు అట్లాంటివంతా ఏమీ లేవబ్బా. ఎటుంటే నెహ్రూ గారు 'ఆర్‌కే లక్ష్మణ్‌ని' బతికించుంటాడా? ఆ మధ్యలో శ్రీధర్‌ని ఈనాడు కార్టూన్‌లలో మనం మాట్లాడిన మాటలకే రామారావు ఏమైపోయిండల్లా? అదంతా పాజిటివ్‌గాను